అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఈ వీడియో మాత్రం దయచేసి చివరి వరకు చూడండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు. దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆఫ్రికన్ కాంటినెంటల్ 54 దేశాలు. 54 దేశాల్లో ఒక్క సౌత్ ఆఫ్రికా తప్పితే, ఆ సౌత్ ఆఫ్రికాలో కూడా కేవలం ఆ సిటీస్ వరకే. మళ్ళా రూరల్ ఏరియాస్కి వెళ్తే అక్కడ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మిగతా 53 దేశాల్లో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. మరీ ఘోరమైనటువంటి విషయం ఏంటంటే చిన్నపిల్లలు డ్రైనేజ్ కాలువల్లో ఆ నీళ్లు తాగే పరిస్థితి. బియ్యం అనేది వాళ్ళకి అసలు తెలియదు, గోధుమ పిండి అనేది అసలు వాళ్ళకి తెలియదు. ఎక్కడో డబ్బు ఉన్నాడు 1 కిలో 2 కిలోలతో తింటాడు. వాళ్ళు మొక్కజొన్న కంకెల్ని పిండి చేసుకొని, అది కూడా ఏదో మిల్లుకి వేయటం కాదు, దంచుకొని పిండి చేసుకొని దాన్ని ఉడకబెట్టుకొని దాన్ని జావ కాసుకొని తాగుతారు. ఆవుల్ని గుడ్డుల్ని పెంచుకొని వాటిని తిని బతుకుతారు. చివరాఖరికి ఒక 20-30 ఏళ్ల క్రితం మనుషులే తినే పరిస్థితి. అంటే అక్కడ ప్రజలకు ఇవన్నీ తెలియదా? ప్రపంచాన్ని వాళ్ళు చూడట్లేదా? అంటే 1945 నుంచి 91 వరకు స్వాతంత్రం వస్తూనే ఉంది. ఒక్కో దేశానికి స్వాతంత్రం వస్తూ 99కి అనుకుంటాను పూర్తిగా 54 దేశాలకు స్వాతంత్రం వచ్చేసింది. రాజకీయ చైతన్యం లేదు, సామాజిక చైతన్యం లేదు. ఆఫ్రికా ఖండంలో 1-2 దేశాలు తప్పితే మొత్తం సంపదే. పట్టుకుంటే బంగారం. బ్రహ్మాండంగా పంటలు పండుతాయి, బ్రహ్మాండంగా వర్షాలు పడతాయి. మీరేదో తప్పుగా వినుంటారు, అక్కడ వర్షపాతం లేదు, ఎక్కువగా ఎండ ఉంటుందని. ఎక్కువగా ఎండ ఉండొచ్చు, వర్షపాతం ఉంది, నదులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, పంటలు పండటానికి అనువైన ప్రదేశం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఒక కాలవకి కూడా అడ్డుకట్ట వేసి నీళ్లు పారించుకునే వ్యవస్థే లేదు. ఇంకా ఘోరమైనటువంటి విషయం చెప్పాలంటే ఒక 25-26 దేశాలకు సంబంధించి రాజ్యాంగమే లేదు, చట్టమే లేదు. ఏదో ఎన్నికలు మొక్కుబడిగా జరుగుతాయి. ఒక ప్రాంతానికి ఒక కింగు, ఆయనే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తాడు. మరి ప్రభుత్వం ఉంది కదా, ఈడెవుడు గొట్టంగాడని ప్రశ్నించేవాడే లేడు. ఆ గ్రామానికి వెళ్ళాలంటే కప్పం కట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితి. ఆ దేశాల పేర్లు చెప్పట్లేదు. వీళ్ళు స్వాతంత్రానికి పూర్వం వీళ్ళు ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారంటే, వీళ్ళని ఇక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయి పాశ్చాత్య దేశాలు వాళ్ళ ఇళ్లలో ఊడిగం చేయించుకునేవాళ్ళు. ఇంకా ఘోరమైన విషయం చెప్పాలంటే, వాళ్ళు బలంగా శారీరక దారుఢ్యంతో ఉంటారు కదా, కొంతమంది ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక రూముల్లో బంధించి బ్రీడింగ్ చేసుకునేవాళ్ళు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండే సైనికుల్ని ఆ అమ్మాయిలతో బలాత్కారం. అంత దారుణానికి గురైనటువంటి ఆఫ్రికా దేశాలు ఈరోజు ఒకరినొకరు కొట్టుకొని చేస్తున్నాయి. ఈరోజు కూడా అక్కడ 4G లేదు, 3G లేదు, 5G లేదు. దాదాపుగా 80% ప్రాంతానికి విద్యుత్ లేదు, పరిశ్రమలు లేవు, అన్నీ దిగుబడి చేసుకుంటారు. చైనా లాంటి గుంటనక్క దేశం, ఆ దేశంలోకి వెళ్ళి ఇదిగో మీకు రోడ్డు వేస్తున్నాం, హాస్పిటల్ కట్టిస్తున్నాం, మీ దగ్గర ఉండే సంపదను దోచుకొని వెళ్తున్నాం. ఇప్పటికీ దోపిడీకి గురవుతున్నారు ఆఫ్రికా దేశాల్లో చాలా దేశాలు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే నాలాంటి వాళ్ళకి భయం వేస్తుందండి. రప్ప రేపు 2029లో అన్న సృష్టించే విధ్వంసాన్ని చూడటానికి మేము ఎదురు చూస్తున్నామని ఫ్లెక్సీలు వేస్తున్నారండి. ఎవడమ్మా మొగుడుదండి ఇది? వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఏమన్నా సామ్రాజ్యవాదులా? ఈ రాష్ట్రం మీద దండెత్తి ఏమన్నా అధికారాన్ని చేయించుకొంచుకున్నారా? ఇది స్వాతంత్ర భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. మీరెవరండి ఇక్కడికి వచ్చి విధ్వంసం సృష్టించేదానికని ఒక్కడంటే ఒకడు ప్రశ్నిస్తున్నాడా చెప్పండి? ఏమీ లేదు. కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, నిన్న మొన్న చూస్తున్నాను. ఆయన ఎవరో ప్రశ్న అంట, పెద్ద మహానుభావుడు, ఆయనకు బాగా వ్యూస్ వస్తుంటాయి, పెద్ద ఛానల్ అది.
ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతాడు, దేశ రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడతాడు, రాష్ట్ర రాజకీయాల గురించి కూడా మాట్లాడతాడు. అలాంటి మేధావి మాట్లాడుతున్నాడు, రేపు మీ కర్మగాలి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఏమీ చెయ్యలేము, మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు అంటే ఈయన భయపెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇదండి, గొప్ప నియంత. ఆయన ఈ రాష్ట్రాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాడంటే మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తాడు. మరి మీరు అనొచ్చు, ఎందుకండి అంబటి రాంబాబు ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోవటం ఇది కూడా విధ్వంసం కదా అంటే దీనికి నేను కరెక్ట్ సమాధానం చెప్తా. ప్రభుత్వం అనేది కర్ర ఇరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా పరిపాలిస్తే ఒక వైద్యుడు ఆపరేషన్ చేయాల్సినప్పుడు ఆపరేషన్ చేయాల్సిందే. ఆపరేషన్ చేయాల్సిన రోగానికి కూడా టాబ్లెట్స్ వేస్తూ కూర్చుంటే ఆ రోగం ముదిరి పేషెంట్ చస్తాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఎక్కడ గుండెపోటుతో పోతాం అన్నంత భయం వేస్తుంది. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇది ఏమన్నా రాచరికమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో రక్తం ఏర్లై పారిస్తానంటే ఈ రోజుండే సామాజికవేత్తలు మొత్తం ఎవ్వరూ నోరు తీసి ఆయన ప్రశ్నించట్లా. నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ఉన్నారు భయపడి. ఏమిరా మీ బతికింత బతుకు? ఎక్కడ బతుకుతున్నారా మీరు? కనీసం బుద్ధి, బుర్ర, జ్ఞానం మీకేమైనా పనిచేస్తున్నాయా? ఇది భారతదేశం రా. ఆయనేం సామ్రాజ్యవాది కాదు, ఆయనేం రాజు కాదు. బెంగళూరు నుంచి దండయాత్ర చేసి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆయన వశం చేసుకోవడానికి ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి, ప్రజల్లో రాజకీయ చైతన్యం కల్పించే ప్రయత్నం చేయాలి, ప్రజలకు అండగా నిలబడాలి. మీ మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి. మాలాంటి వాళ్ళ మాట చెల్లుబాటు కావట్లేదు. ఆ ప్రశ్న అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో గొప్ప వీరుడు, సూర్యుడిలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు రెచ్చగొట్టిన విధానాన్ని ఈయన ఎక్కడా ఖండించట్లా. మీరు రెచ్చగొట్టబట్టే కదా అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళారు. అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా ఈరోజు రాష్ట్రంలో? జోగి రమేష్ గారు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం అసలే కర్రెరకూడదు, పావు సాగకూడదు అన్నట్టుగా పరిపాలన చేస్తున్నారు. ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈరోజు నేను ఆఫ్రికా గురించి చెప్పేది కూడా అంతే. పాలకులు సరైన వాళ్ళు కాదు. ఎవడో వచ్చి మీసం మెలేసి ఈ ప్రాంతం నాది అంటే ప్రభుత్వం తోకజుడిచి ఏడకో పోయింది. వాడి మతానికో, కులానికో, వాడి ప్రాంతానికో భయపడి మనం ఎందుకు వాడి జోలికి వెళ్ళటం? మన మీద అధికారంలో ఉన్నాం, మన విలాసాలు అనుభవిస్తున్నాం, మనకు పన్నుల రూపంలో డబ్బులు వస్తున్నాయి అని అప్పటి పాలకులు, ఇప్పటి పాలకులు ఆఫ్రికాలో అదే పని చేస్తుంటే ఈరోజు ఏర్పాటువాదులు ఆ దేశాన్నే సర్వనాశనం చేస్తున్నారు, ఆ ఖండాన్నే సర్వనాశనం చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వం ప్రతిఘటనలో ఒక పాట ఉంది లాస్ట్లో, విజయశాంతిది, ఇంటర్వ్యూ తర్వాత అనుకుంటాను. కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో యువశక్తులు, నవశక్తులు నిర్వీర్యం అయిపోతే, ఏదైనా పదం తప్పుగా మాట్లాడుంటే సవరించండి. ఏమైపోతుంది నా భారతదేశం అని నిజంగా చెప్పాలంటే బాధేస్తుందండి. కళ్ళ నీళ్ళు దిగమింగుకొని మాట్లాడుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు నిజంగా కూడా కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో ఈ రాష్ట్రం ఉందా? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ మేము 2029లో అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారంటే ఇది సామ్రాజ్యవాదమా, ప్రజాస్వామ్యవాదమా అని ఎందుకు ప్రశ్నించలేకపోతుంది ప్రభుత్వం? ఎందుకు పీడీ యాక్ట్లు పెట్టలేకపోతుంది? ఎందుకు రౌడీ షీట్లు ఓపెన్ చేయలేకపోతుంది? అలాంటి చెత్త ఎదవలకి, అలాంటి మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ ప్రశ్న అలాంటి లుచ్చానా కొడుకుని ఎందుకు అరెస్ట్ చేసి పక్కులో వేయలేకపోతుంది?
ఎందుకు రూల్ ఆఫ్ లా పాటించలేకపోతున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, రాజకీయ పార్టీలు కూడా మాట్లాడకూడదు, రూల్ ఆఫ్ లా కంటిన్యూ కావాలి అని. మేము కాదనట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వేలాది మందితో ర్యాలీ చేశాడు. పరామర్శకి వెళ్ళేవాడు నేరుగా ఇంటికి వెళ్ళి మాట్లాడేసి రావచ్చు, కానీ ర్యాలీ చేశాడు. ఆ ర్యాలీలో కొంతమంది రెచ్చగొడుతున్నారు. ఆత్మాభిమానం ఉండేవాడు 10 మంది అయినా ఉంటాడు, మరి వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోరా? అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా అండి? చాలామంది అంటున్నారు, మళ్ళీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ అధికారం వచ్చే సమస్య లేదు అంటున్నారు. ఈ ప్రజలే అండి అన్నీ గమనించి 2019లో అధికారంలోకి తీసుకొచ్చింది. ఒక రాజకీయ పార్టీ ఎవరైతే దుర్మార్గులు దుష్టులు ఉన్నారో నడి రోడ్డు మీద చట్ట ప్రకారం నిలబెట్టాలి. అది చెయ్యలేనప్పుడే ప్రజలు ఆయుధాన్ని చేపడతారు, ప్రజలు ప్రశ్నిస్తారు, అక్కడే గ్రూపులు వస్తాయి. ఒకడు ప్రశ్నించడం మొదలు పెడితే, ఒకడు దాడి చేయడానికి మొదలు పెడితే, ఒకడేం చేస్తాడంటే ఇద్దరు దనుకుంటే చూస్తున్నామని ఒకడు గోడ మీద కూర్చుంటాడు. మొత్తం వ్యవస్థే నిర్వీర్యం అయిపోద్ది. ఈరోజు చాలామంది బీహార్ని ఏదో ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఈరోజు బీహార్కి వెళ్ళి అక్కడ పరిస్థితులను అవగాహన చేసుకోండి, సిగ్గుతో మీ తలెత్తి ఎక్కడ పెట్టుకుంటారో కూడా నాకు తెలియదు. దాదాపుగా 60% బీహార్ అనేది ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ కంటే గొప్పగా. సిగ్గుండాలి ఆంధ్రాలో చేరి మేము పెద్ద మేధావులవి, మా చరిత్ర చాలా గొప్పది, మా తాతలు నీతులు దాకారు, మా మూతులు వాసన చూడని చెప్పే లుచ్చా నా కొడుకులు నేను ఒకటే అడుగుతున్నా. ఈరోజు భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. పక్కన కర్ణాటక రాజకీయాలు చూడండి, తమిళనాడు రాజకీయాలు చూడండి, తెలంగాణ రాజకీయాలు చూడండి, కేరళ రాజకీయాలు చూడండి. సిగ్గుందా మీ నోటిగుండా ఇలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు రావడానికి? ఈరోజు ప్రభుత్వం ఒకందుకు మంచిగానే చేస్తుంది, రెచ్చగొట్టవద్దు, వాళ్ళు మాట్లాడే మాటలకి ఏం మాట్లాడొద్దు అని. అదే విధంగా మీరు చర్యలు కూడా తీసుకోవాలి. ప్రజలు మాట్లాడకూడదు అంటే మీరు యాక్షన్ తీసుకుంటే ప్రజలు మాట్లాడరు, మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడరు. మీరు చేయాల్సిన పని చేయకుండా మీరు మేనమేషాలు లెక్క పెడతా ఉంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. అందుకే సివిల్ వార్స్ వస్తాయి, శాంతి భద్రతలు అదుపు తప్పిపోతాయి, అన్ని రకాలుగా రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. నిన్నగాక మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తిరుపతిలో కొందరు విద్యార్థి సంఘం నాయకుల్ని కిడ్నాప్ చేశారు. మీకు ఎగ్జాంపుల్ ఇది, ప్రత్యక్ష సాక్ష్యం ఇది. కొంతమంది విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేస్తే వాళ్ళు అక్కడ పోయి పోలీస్ స్టేషన్కి పోయి ధర్నా చేస్తే ఒక 13 మందిని అరెస్ట్ చేశారు. కానీ దాంట్లో A2ని A3ని అరెస్ట్ చేయాల, మోహన్ బాబుని విష్ణుని అరెస్ట్ చేయాల. మరి అదే ఒక చిన్న రౌడీ షీటర్ని అరికాలు కోటింగ్ ఇచ్చి రోడ్డు మీద నడిపిస్తున్నారు కదా, మీరు మోహన్ బాబుని మంచు విష్ణుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎఫ్ఐఆర్ అయింది కదా. మరి ఎక్కడ నడుస్తుంది రూల్ ఆఫ్ లా? అంటే మేము అడగలేమా, ప్రశ్నించలేమా? ప్రశ్నిస్తే కూడా మా మీద దాడులు చేస్తారా? ఎందుకు మీరు లొంగిపోతున్నారు? అందుకే నేను బలహీనమైనటువంటి ప్రభుత్వం ఇది అనేది. ఒక యాక్షన్ తీసుకుంటే చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఎవడో ఒక రౌడీ షీటరు ఎప్పుడో ఒక మర్డర్ చేస్తే, ఎప్పుడో ఒక దొంగతనం చేస్తే, వాడు మళ్ళీ ఏదైనా చిన్న నేరం చేస్తే అరికాలు కోటింగ్ ఇచ్చి రోడ్డు మీద నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్తున్నారు. డీజీపీ గారిని ప్రశ్నిస్తే మా దగ్గర వెహికల్స్ లేవండి అని చెప్తున్నారు. మరి వీళ్ళని ఎందుకు నడిపించలేదండి రోడ్డు మీదకి? అంటే మీది ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వం. కొన్ని విషయాల్లో మీరు లొంగిపోతున్నారు, మీరు అలసత్వం చూపిస్తున్నారు. ఆ అలసత్వమే ఈరోజు వైఎస్ఆర్సీపీ అనే నియంతలకి అవకాశాన్ని కల్పిస్తుంది. వాళ్ళు అందుకే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అన్ని విషయాల్లో కఠినంగా ఉండండి. ఇలాంటి విషయాలు రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం, చట్టాన్ని కఠినంగా అమలుపరచండి. వాడు కులం అది కాబట్టి, వాడి ప్రాంతం అది కాబట్టి వాడిని అరెస్ట్ చేయకూడదు. ఇట్లాంటి డెసిషన్స్ కానీ తీసుకొని సందు వదిలేరంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. దయచేసి
అర్థం చేసుకుంటారని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.